ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, సౌత్ హీరోయిన్ రాయి లక్ష్మిల మధ్య అప్పట్లో ఏం జరిగింది? ముంబై మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అండోయ్. ధోని జీవితంపై తీసిన సినిమా ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీలో రాయి లక్ష్మితో అతడి రిలేషన్షిప్ గురించి ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. ఈ చర్చకు కారణం ఏంటంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీంకి ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు రాయి లక్ష్మి ఆ టీంకి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించారు. అయితే అప్పట్లో ఆ ఇద్దరు డేటింగ్ చేసుకున్నారండోయ్. ధోని మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి ఎంఎస్ ధోని ప్రచార చిత్రాల్లో చూపించడంతో తాజాగా మళ్ళీ రాయి లక్ష్మి ప్రస్తావన కూడా వస్తుంది. అకీరాలో రాయి లక్ష్మి అతిథి పాత్రలో తలుక్కుమన్నారు. హిందీలో హీరోయిన్గా పరిచయం అవుతున్న జూలీ 2 త్వరలో విడుదల కానుంది. అయితే మీడియా మాత్రం రానున్న ఈ సినిమాల గురించి కాక గతాన్ని గుర్తు చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుందండి ఈ బామ్మ. ధోని నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు, ఆ ఆలోచన కూడా రాలేదు. ఏడాది కంటే తక్కువ రోజులే రిలేషన్షిప్లో ఉన్నాం, మా ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, దాంతో విడిపోయాం. 8 ఏళ్ల క్రితమే ఆ అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత అతడితో టచ్లో లేను. అయినా ధోని నాతో మాత్రమే డేటింగ్ చేయలేదు, నా తర్వాత చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు, చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆ జాబితా చాలా పెద్దదే. ఆ సంగతులు ఎలా ఉన్నా అతని జీవిత కథా చిత్రం అంటే అమ్మాయిలు డేటింగ్ మాత్రమే కాదు కదా. ఈ సినిమాలో ధోని జీవితం ముఖ్య ఘట్టాలు చూపిస్తారనుకుంటా, అందులో నా ప్రస్తావన లేదనే అనుకుంటున్నా అని చెప్పిందండోయ్. ఒక క్రికెటర్తో సినిమా హీరోయిన్ డేటింగ్ కథ ఏంటో తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. నా వైపు నుంచి కూడా కథ ఏంటో తెలుసుకోవాలని కొందరు ప్రయత్నించారు, కానీ నేనేం చెప్పలేదు. ఏ అమ్మాయి అయినా సరే మరొకరి మాజీ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవాలని కోరుకోదు కదండి, అందుకే నేను చెప్పలేదని చెప్తుందండోయ్. ఇప్పుడు ధోని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు, ఓ పాప కూడా పుట్టింది. అందుకే ఇకపై ధోని గురించి అడిగితే క్రికెటర్గానే తెలుసు, వ్యక్తిగత పరిచయం లేదు అని చెప్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.